హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియో చేస్తున్నాను. ఇది సేవ్ చేసి పెట్టుకోండి, ఖచ్చితంగా ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది మీకు. ఈరోజు వీడియో వచ్చేసి ఇంటీరియర్స్ చేయించుకోక ముందుకే మనం అది ఎలా ప్లాన్ చేసుకోవాలి, మన వాల్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అండి. లగ్జరియస్గా డూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలి, లగ్జరియస్గా ఇంటీరియర్స్ ప్లాన్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఈ బిల్డింగు డూప్లెక్స్ హౌస్ సిమెంట్ వర్క్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంటీరియర్స్ ప్లాన్ చేయబోతున్నారు. ప్లాన్ చేసే ముందరగా వీళ్ళు అనేది ఆర్కిటెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి ప్లాన్ తీసుకొని హౌస్ ప్లాను అండ్ అలాగే ఫ్రంట్ ఎలివేషను అండ్ అలాగే ఇంటీరియర్స్ది వాల్ డిజైన్స్ లోపల ఎలా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి నీట్గా తీసుకొని ప్లాన్ చేసుకొని డిజైన్ చేసుకుంటున్నారు. అందరూ ఇలాగే చేయండి. మనం ఓన్గా ప్లాన్ చేసుకుంటే కనుక అంత నీట్గా రాదండి. ఆర్కిటెక్ట్ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకొని చేసుకుంటే కనుక చాలా నీట్గా డిజైన్ చేసుకోవచ్చు మన వాల్ అనేది. ఈ హౌస్లో ప్రతి ఒక్క వాల్కి డిజైన్ వస్తుంది. ప్రతి ఒక్క వాల్కి ఎలా డిజైన్ చేసుకున్నారనేది ఒక రెఫరెన్స్ కాపీ పెట్టుకొని వాళ్ళు కన్ఫ్యూజ్ కాకోకుండా ఉండాలి అని చెప్పేసి ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకున్నారు. అయితే ఈ బిల్డింగ్లో ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ అవ్వకముందు ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఎలా డిజైన్ చేసుకున్నారు, ఎలా స్టార్ట్ చేయబోతున్నారు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. రండి చూద్దాము. ఆల్రెడీ ఈ బిల్డింగ్కి సంబంధించిన వీడియోస్ చాలా షేర్ చేశాను, మా హస్బెండ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు వీడియో వచ్చేసి ఇంటీరియర్స్ ప్లాన్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఈ వీడియో. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి, ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి మార్బుల్ వాల్ డిజైన్ నేను ఆల్రెడీ షేర్ చేశాను ఈ వీడియో. ఎంట్రన్స్ నుంచి చూపిస్తాను రండి. మనం ఈ ఎంట్రన్స్ పక్కనే ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ అండి. ఈ ప్లేస్ ఉంది కదా, ఇది పూజా రూము. ఈ పూజా రూమ్కి వాళ్ళు ఎలా డిజైన్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ ఒక రెఫరెన్స్ కాపీ అనేది పెట్టారు చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే రావాలి, ఇలాగే డిజైన్ చేసుకోవాలి అని చెప్పేసి కన్ఫ్యూజ్ కాకోకుండా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కటి నీట్గా డిజైన్ చేయించుకున్నారు. ఈ రెఫరెన్స్ కాపీ ఎంత బాగా పెట్టారో చూడండి. ఇలా ఉంటే కనుక అసలు ఎవరికి కన్ఫ్యూజ్ కాదు, నీట్గా యాజ్ ఇట్ ఈజ్గా వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. టీవీ యూనిట్ వాల్ డిజైన్ చూపిస్తాను రండి. లేటెస్ట్ డిజైన్ తోటి ఈ వాల్కి మ్యాచ్ అయ్యే విధంగా వీళ్ళు ఎంత బాగా డిజైన్ చేసుకున్నారు చూడండి. యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వస్తుంది. వచ్చాక కూడా నేను మళ్ళీ వీడియో షేర్ చేస్తాను, ఎవరు మిస్ అవ్వకోకుండా చూడండి. నెక్స్ట్ ఎలా వస్తుందో చూద్దాము. ఇది మొత్తం రెడీ అయ్యాక కూడా నేను మళ్ళీ వీడియో షేర్ చేస్తాను. ఇప్పుడు పూజా రూము మీరు టీవీ వాల్ డిజైన్ చూసారు కదా. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మన కిచెన్ కదండి, మనం కిచెన్ చూద్దాం రండి. ఇది ఇక్కడ లిఫ్ట్ అండి. లిఫ్ట్ ఇక్కడ లోపలనే ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు, అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వస్తుంది. ఇది మార్బుల్ స్టేర్ కేసు. ఇది నేను ఆల్రెడీ షేర్ చేశాను మీకు, అయినా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇది కిచెన్ రూమ్ అండి. ఓపెన్ కిచెన్ పెట్టుకున్నారు చూడండి, ఎంత పెద్దగా ఉందో కిచెన్ రూము. ఇప్పుడు కిచెన్ మనకు బాగా లేటెస్ట్గా ట్రెండ్ అయ్యేది మోడ్యులర్ కిచెన్. ఇక్కడ మోడ్యులర్ కిచెన్కి ఇక్కడ సైడ్ వాల్ వచ్చేసి ఈ విధంగా రావాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు చూడండి డిజైన్స్. యాక్చువల్గా ఇలా వస్తుందండి మోడ్యులర్ కిచెన్ డిజైన్ అనేది. అంతా గ్లాస్ డోర్స్తోనే ప్లాన్ చేసుకుంటున్నారు, లేటెస్ట్గా ట్రెండ్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసి మెజర్మెంట్ కూడా ఎంతెంతలో ఏదేది రావాలో ఇక్కడ క్లియర్గా రాశారు చూడండి. ఇక్కడ వచ్చేసి ఒకటి రోలింగ్ షట్టర్ అండి, అండ్ ఇక్కడ వచ్చేసి ప్యాంట్రీ యూనిట్ అనేది పెద్దగా వస్తుంది మనకి, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ఇది మైక్రో ఓవెన్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి, ఇలా బాగా యూజ్ అవుతుంది ఇది మనకి. విక్కర్ బాస్కెట్స్. ఇక్కడ ఈ వాల్కి వచ్చేసి ప్రతి ఒక్కటి కరెక్ట్ సరిపోయింది చూడండి. కొంతమందికి అయితే కొన్ని సెట్ అవుతాయి, కొన్ని సెట్ కావు, కానీ ఇవైతే మెయిన్ అండి. ఇది వచ్చేసి ఎల్ షేప్ కిచెన్ పెట్టుకున్నారు చూడండి.
ఇక్కడ చూడొచ్చు మీరు, బాగా నీట్గా కనిపిస్తుంది కిచెన్ డిజైన్ అనేది. డీసెంట్ కలర్స్ తోటి బాగా డిజైన్ చేసుకున్నారు. ఇలా ఉంటే ఇంకా మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. మనం వచ్చినప్పుడల్లా ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఎక్కడెక్కడ ఏమేమి వర్క్ స్టార్ట్ అయింది అనేది. ఇది యూటిలిటీ రూమ్ అండి. యూటిలిటీ రూమ్ పక్కన ఇక్కడ వస్తుందండి ఫ్రిడ్జ్ వీళ్ళకి. అండ్ ఇది వచ్చేసి విండో డిజైన్ చూడండి, సింగిల్ విండో ఎంత బాగా ప్లాన్ చేసుకున్నారో ఇక్కడ. ఇక్కడ ఒక డోర్ వస్తుందండి, గ్లాస్ డోర్ది. ఇక్కడ ఆల్రెడీ రాశారు చూడండి కింద డబల్ డోర్ అని చెప్పేసి. ఈ కిచెన్ రూమ్లో ఇక్కడ కూడా ప్లాన్ చేసుకున్నారు చూడండి, స్పేస్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ కూడా ప్లాన్ చేసుకున్నారు చూడండి. ఇక్కడ కూడా డబల్ డోర్ అని రాశారు. మెజర్మెంట్ కూడా అంతవరకు అని చెప్పి రాశారు ఇక్కడ ప్లాన్ చేసుకోవడానికి. ఈ స్పేస్ కూడా వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు వేస్ట్ చేసుకోకుండా. ఇట్లా చాలామందికి అసలు స్పేస్ అనేది రాదండి, వీళ్ళకి పర్వాలేదు, బాగా వచ్చింది. నేను ఇంతకుముందు కూడా మేము మా హౌస్ వీడియోస్ చేసినప్పుడు మాకు కూడా ఇలాగే స్టోర్ రూమ్ వచ్చిందండి. దాన్ని కూడా మేము ఎలా యూజ్ చేసుకున్నామో నేను ఆల్రెడీ వీడియో కూడా షేర్ చేశాను. ఇప్పుడు వీళ్ళకి కూడా అలాగే వచ్చింది. ఓకే అండి, చూసారు కదా పూజా రూము, టీవీ యూనిట్ వాల్ డిజైను అండ్ అలాగే మోడ్యులర్ కిచెన్ డిజైను. ఇప్పుడు బెడ్రూమ్స్ చూపిస్తారండి. బెడ్రూమ్ డిజైన్ అనేది ఎలా చేసుకున్నారో చూపిస్తారండి. పైకి రాగానే మనము మీకు ఇక్కడ వాల్ అయితే కనిపిస్తుంది కదా, ఈ వాల్ కూడా సేమ్ ఇదే విధంగా డిజైన్ రావాలని చెప్పేసి ఇక్కడ ఒక రిఫరెన్స్ ఇమేజ్ అనేది ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. ఇది బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తారండి ఎలా ప్లాన్ చేసుకున్నారో. ఈ బెడ్రూమ్ డిజైన్ అనేది ఈ విధంగా వస్తుందండి. చూడండి వాల్ డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఒకసారి రఫ్గా డ్రా చేసినది స్కెచ్ అంతా చూడండి మీరు, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. మార్క్ చేసి పెట్టారు చూడండి స్కెచ్ తోటి. ఏ వాల్ కూడా అస్సలు లీవ్ చేయలేదు, ప్రతి ఒక్కటి కవర్ చేశారు మొత్తము. ఇక్కడ చూడండి ఇదే బెడ్రూమ్లోనే ఇక్కడ వాష్రూమ్ ఉందండి. వాష్రూమ్కి అటు సైడ్ ఇటు సైడు వార్డ్రోబ్స్ ఎంత బాగా ప్లాన్ చేశారు చూడండి. ఇక్కడ ఇక్కడ వచ్చేసి హ్యాంగర్ యూనిట్ అని రాశారు, ఇక్కడ అడ్జస్ట్ సెల్ఫ్స్ అని రాశారు, కింద అయితే 2 డ్రాస్ అని రాశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా డ్రాసే పెట్టారండి. చూడండి ఇక్కడ కబోర్డ్స్ అనేది ఈ విధంగా వస్తాయి మనకి. ఇక్కడ వచ్చేసి ఒకటి హ్యాంగర్ యూనిట్, ఇక్కడ 4 స్మాల్ డ్రాస్ ప్రొవైడ్ చేశారు, ఇక్కడ ఒకటి పెద్దది డ్రా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి మిర్రర్, డ్రెస్సింగ్ మిర్రర్ ఇది. దీని దగ్గర కూడా డ్రాస్ అండ్ అలాగే కింద చిన్న డ్రాస్, ఇది ఒకటి సెట్టింగ్ బాక్స్ అని చెప్పేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ వాల్కి చూడండి, ఈ వాల్కి మొత్తం పైన అంతా హ్యాంగర్ యూనిట్సే ఇచ్చారు, మొత్తం 3 రోస్. ఈ కింద అంతా వచ్చేసి డ్రాస్ పెట్టుకున్నారు. ఈ వాల్కి అంతా వచ్చేసి అడ్జస్ట్ సెల్ఫ్స్ అని పెట్టారు. దీనికి ఆపోజిట్లోనే ఇంకొక బెడ్రూమ్ ఉంది, చూపిస్తారండి. ఆ బెడ్రూమ్ వాల్ డిజైన్ కూడా ఎలా డిజైన్ చేశారో ఒకసారి ఐడియా కోసం చూడండి. చూడండి ఈ విధంగా వస్తుంది.
ఈ డిజైనే రావాలని చెప్పి ఈ రెఫరెన్స్ కాపీ ఇక్కడ పెట్టారు చూడండి. చూడండి ఇక్కడ మొత్తం ఫుల్ వాల్ అంతా కవర్ చేశారు చూడండి. మొత్తము ఈ వాల్కి 2 రెఫరెన్స్ కాపీస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ టోటల్ వాల్కి డిజైన్ ఇలాగే రావాలి అని చెప్పేసి ఈ కాపీ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. దానికి ఆపోజిట్ వాల్లోనే ఇక్కడ కూడా ఈ స్పేస్ కూడా వేస్ట్ కాకోకుండా ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి. ఓకే, చూసారు కదండి ఏ వాల్కి ఏ డిజైన్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి నీట్గా ఒక రెఫరెన్స్ కాపీ అయితే ప్రొవైడ్ చేశారు. దాని ప్రకారమే వర్క్ అనేది స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరు ఇలాగే ప్లాన్ చేసుకొని ఇంటీరియర్స్ చేయించుకునే ముందరగా మీకు ఈ అవుట్లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇది మీకు ఒక ఐడియా కోసం నేను షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు నీట్గా ఇలాగే ప్లాన్ చేసుకొని డిజైన్ చేసుకోండి, బాగుంటుంది. అండ్ ఈ బిల్డింగ్లో ఇంటీరియర్స్ కూడా రెడీ అయ్యాక కూడా నేను వీడియో షేర్ చేస్తాను, ఫుల్ వీడియో షేర్ చేస్తానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.